నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, కొంతమంది సినిమాను ఇంకా అదే తమ జీవిత ధ్యేయంగా చాలా ప్యాషనేట్ తో చేస్తూ ఉంటారు. అందరూ సినిమాని ఇష్టంగానే చేస్తారు కానీ కొంతమంది మరీ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. అంటే ఏం చేయడానికైనా సిద్ధమే సినిమా కోసం. అలాంటి వాళ్ళల్లో మనకి విక్రమ్ గారు ఒకరు. అంటే మనం కొన్ని సినిమాలు చూస్తుంటే షాక్ అయిపోతాం, స్టన్ అయిపోతాం. ఏమైనా చేస్తారా సినిమా కోసం అని. కమల్ హాసన్ గారు ఎన్ని క్యారెక్టర్లు అయినా వేస్తూ ఉంటారు. విక్రమ్ గారు రైట్, ఏం చెప్తారు మీరు? అపరిచితుల్లో చూడండి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, అంటే ఏమైనా చేసేస్తూ ఉంటారు అనమాట. విక్రమ్ గారి గురించి ఏం చెప్తారు? విక్రమ్ గారు మొట్టమొదటి సినిమా ఏమిటో తెలుసా మీకు? తెలుసా? తెలీదు. మొట్టమొదటి సినిమా తెలుగు సినిమా. దాని పేరు ఎంత మంచి పేరు తెలిసిన, చిరునవ్వుల వరమిస్తావా. ఎంత మంచి పేరు అది. దాన్ని దాసరి నారాయణరావు గారి శిష్యుడు నందం హరిశ్చంద్రరావు గారు డైరెక్షన్ చేశారు. అది అయితే ఆ సినిమా ఏదో 1-2 సెంటర్లో రిలీజ్ అయింది అనుకుంటా. అంటే అయిందో అవ్వలేదో కూడా తెలియదు కానీ మొదటి సినిమా మాత్రం చిరునవ్వుల వరమిస్తావా అయ్యింది, అయ్యి లేచిపోయింది అంతే. ఆ సినిమా ఎవరికి ఆ సినిమా పేరు కూడా తెలియదు. అదే చిరునవ్వులు వరమిస్తావా అంటే ఎవరికి తెలియదు కదా. అది ఇక్కడ ఇదే హైదరాబాదులో, ఇదే పంజగుట్టలో, ఇదే చిన్న రూములో విక్రమ్ అద్దెకుంటూ సినిమా ఆఫీసులకు వెళ్ళి తాను శక్తి వంచన లేకుండా మామూలుగా నాని కొంచెం పెద్దోడైతే అలాగుంటాడు, అలాగుండేవాడు అనమాట. అప్పుడు చేస్తుంటే చిన్నాళ్ళని పెద్దాళ్ళని అందరినీ కూడా వేషాలు అడుగుతుండేవాడు అనమాట. వేషాలు అడుగుతుంటే అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం అని చెప్పేవారు కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఈ చిరునవ్వులు వరమిస్తావా మీద కొండంత ఆశ పెట్టుకున్నాడు. అందులో చాలా మంచి పాట కూడా భువనచంద్ర రాశాడు. అది చాలా మంచి సాంగ్స్. అంటే సకాలంలో రిలీజ్ కాక, రిలీజ్ అయినా పబ్లిసిటీ లేక ఆ డైరెక్టర్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన పేరు నందం హరిశ్చంద్రరావు అని. ఆయన ఎక్కువ ఎన్టీ రామారావు సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేశారన్నమాట. దాసరి నారాయణరావు గారి సినిమాల్లో యాక్షన్ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే ఆ సినిమాలు నందం హరిశ్చంద్రరావు గారే చేసేవారు. అట్లాంటి సినిమాకి పబ్లిసిటీ లేక ఆ సినిమా పోయింది. అయితే తర్వాత ఆయనలో ఆర్టిస్టుగా నన్ను నిరూపించుకోవాలనేటువంటి ఒక పట్టుదల పెరిగిందన్నమాట. ఐ సినిమాలో చూడొచ్చు కదా ఇదమ్మా. ఐ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ పరంగా కావచ్చు, ఆ మేకప్ అదంతా ఎంత భయంకరంగా ఉంటుంది. అవునవును, అదే కాదమ్మా. ఇప్పుడు దాని పేరు శేషు అనే ఒక పిక్చరు జీవిత ఉంది కదా, రాజశేఖర్ చేశారు. ఆ సినిమా చేశాడు. ఇంకెవరు నవ్వచ్చు ఎవరిలో వచ్చాయన్నమాట. ఆ సినిమా అంటే విక్రమ్ చేసిన దాంట్లో సగం కూడా చేయలేకపోయాడు. అయితే జీవిత బాగా డైరెక్షన్ చేసింది కానీ విక్రమ్ చాలా బాగా చేశాడు. అప్పటి నుంచే కదా చియా అంటూ ఉంటారు విక్రమ్ గారిని. అవునవును. తర్వాత ఇంకేదో ఒక పిచ్చివాడి సినిమా సూర్యపుత్రులను ఏదో సినిమా పిచ్చివాడిగా ఉంటాడు, సైకిల్ మీద వెళ్తుంటాడు అన్నమాట. అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్కి ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఆయనకి అలవాటు. ఆయన భార్య చాలాసార్లు బాధపడేది ఏంటంటే, ఈయన షూటింగ్కి వెళ్తాడమ్మా, షూటింగ్కి వెళ్ళి ఒకసారి ఫ్యామిలీ ఇంటర్వ్యూ తీసుకున్నారు ట్యామిల్ మనం అక్కడే ఉండొచ్చాం కనుక కొంత తెలుసు కనుక నిదానంగా నిలకడగా దెబ్బలు లేకుండా ఇంటికి వస్తారని మాటలేదమ్మా. ఎన్నిసార్లు కాళ్ళు ఇరిపోయినా, 7 సార్లు చేతులు ఇరిపోయి, ఎన్నిసార్లు రక్తసిక్తం అయిపోయి వస్తే మీ ఇంట్లో కట్లయి కడతాము. మళ్ళీ 2వ రోజు షూటింగ్కి కనీసం సెలవు పెట్టాడు. షూటింగ్ ఆ కట్లతోనే ఆ దెబ్బలతోనే షూటింగ్కి వెళ్ళిపోతాడు. ఆయన స్వయంగా వాళ్ళ భార్య చెప్పింది మాట ఒకటి. రెండోది ఏంటంటే కమల్ హాసన్తో చాలా అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు. కమల్ హాసన్ కంటే ఇంకా ఒక క్యారెక్టర్ ఫిట్నెస్ ఇంకెవరికి ఉంటుంది. కానీ అన్ని సినిమాల్లో కమల్ హాసన్ అంత ఫిట్నెస్కి వెళ్ళలేదు. ఈయన అలా కాదు, ప్రతి సినిమా ఎక్స్పెరిమెంటే.
ప్రతి సినిమా ఎక్స్పెరిమెంటే కదా. అపరిచితుడు ఎంత మంచి సినిమా అది. అంత విలన్ ఎంత మంచి సినిమా. ఐశ్వర్య రాయ్తో ఏదో సినిమా చేశాడు. ఇలా ఏ సినిమా చేసినప్పుడు కూడా, ఏ సినిమా చూసినప్పుడు కూడా విక్రము మన కళ్ళ ముందు, అంటే మా బోటి వాళ్ళ కళ్ళ ముందు కనిపించే విక్రమ్ ఈరోజు ఎక్కడో ఆకాశం అంత ఎత్తుకి నటుడుగా ఎదిగిపోయాడన్నమాట. అందువల్ల విక్రమ్ తాలూకు సినిమాలకి ఇక్కడే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా సెపరేట్ ఒక మోజు క్రేజ్ ఉందన్నమాట. అది అందుకోసం విక్రమ్ సినిమాలంటే ఆసక్తిగా చూస్తుంటారు. ఓకే, చాలా మందికి విక్రమ్ గారి గురించి తెలియని విశేషాలు మీకు తెలుసు అని విన్నాం. అవును, ఏం చెప్తారు? అంటే ఇక్కడ విక్రమ్ గారు మద్రాసులో కోడంబాకంలో ఉంటుండేవాడమ్మా. కోడంబాకంలో ఉంటుంటే మిగతా ఆర్టిస్టులు అందరూ సాయంత్రం అయినట్టయితే ఒక పార్టీలో ఉంటాయి కదా, అక్కడ మద్రాసులో సాయంత్రం అయితే పార్టీలు ఉండేవన్నమాట. విక్రమ్ పార్టీలో ఉండేవాడు కాదు. ఇక్కడ ఎవరు మన రాణి అని ఒక డాన్సర్ ఉండేది. కొంతకాలం రాణి డ్యాన్సర్గా బాగానే పనిచేసింది, కానీ తర్వాత ఎందుకో రాణిని పక్కన పెట్టారన్నమాట. ఆ పక్కిళ్ళే విక్రమ్ది. వెళ్తుండేవారు. కూర్చున్నట్టయితే అప్పుడు నేను కూడా అప్పుడే కొత్తగా డైరెక్టర్ అవుతున్నాను అన్నమాట. కొంచెం గౌరవంగా చూసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. వెళ్తే అక్కడ మందు బోటలు తప్ప చాలా ఆయన వండి పెట్టేవాడు అందరికీ. ఏదో వేడి వేడి పకోడీలు వేయడము, ఇట్లాంటి చిన్న చిన్న పురుకులు వేయడము చేసేవాడు అన్నమాట. మందు దగ్గరికి రానిచ్చేవాడు కానీ ఆ కొత్త సినిమాలు ఏమి రిలీజ్ అవుతున్నాయి, ఏం బాగున్నాయి, ఇట్లాంటి కథలు ఏం బాగున్నాయి, ఇట్లాంటి విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు అన్నమాట. ఆ రోజే కాదు, ఈరోజు కూడా విక్రమ్కి భారతీయ సినిమాల్లో ఏది మంచి సినిమా అంటే చూడవలసిందే. ప్రపంచ సినిమాల్లో ఏ సినిమా వెరైటీగా ఉందంటే విక్రమ్ చూడవలసిందే. అలాగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చినట్టయితే విక్రమ్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళవలసిందే. అలాగే ఇప్పుడు అర్చన లాంటి ఓర్వశి అవార్డులు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఉంది కదా, మన నల్ల చూసి అలా కూతురు సుధా అని చెప్పాను కదా, అట్లాంటి వాళ్ళని కలుసుకుంటాడు. విక్రమ్ తాలూ ఫ్రెండ్స్ ఎవరంటే ఈ సుధా, నాదరు. అంటే పెర్ఫార్మెన్స్ బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారన్నమాట. ఆ పెర్ఫార్మెన్స్ తప్ప మిగతా విషయాలు మాట్లాడు. మిగతా ఆలోచనలు లేవు, పిచ్చి పిచ్చి ఆలోచనలు అంతకంటే లేవు. ఆయన విజయానికి కారణం ఇప్పుడు కమల్ హాసన్ అంటే కొంత ఏదో ఆయన కొంత డిస్టర్బెన్స్ ఉందనుకో ఆయన జీవితంలో. విక్రమ్ మనకు కాదు, ఈ పని 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 క్యారెక్టర్ తప్ప ఎక్కడ డీవియేట్ కాలేదు. నాకు తెలిసినటువంటి బాగా అదే అన్నమాట. ముఖ్యంగా విక్రమ్ గారి సినిమాలు అందరి సినిమాల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయి కదా, అదొకటి చెప్పండి. అంటే అన్ని సినిమాలు చెప్పాం కదా మీకు, భిన్నంగా ఉంటాయంటే క్యారెక్టర్లే భిన్నంగా ఉంటాయమ్మా. అపరిచితుడు మనం ఊహించగలమా? ఊహించలేము కదా. అలాగే ఇప్పుడు ఆ సూర్యపుత్రం ఏదో ఉంది, అది శేషు అనే సినిమా ఉంది, విలన్ అనే సినిమా ఉంది. ఇవన్నీ కూడా మన మెజారిటీ పార్ట్ అన్నీ మనకి మణిరత్నం గారు తీశారు. ఇప్పుడు ఈవెన్ ఎవరు మన ఐశ్వర్య రాయ్ కూడా విక్రమ్ని చాలా బాగా లైక్ చేస్తుంది అన్నమాట. విక్రము, కార్తీక్, తర్వాత జయవరవి, ఈ ముగ్గురిని చూస్తున్నట్టయితే ముగ్గురు కంటే విక్రమ్కే చాలా మంచి క్రేజ్ ఉంది. మళ్ళీ PS2తో మనందరి ముందుకు వస్తున్నారు కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.